హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు మీకు షుగర్ బీడ్స్తో చేసుకున్న ఒక వర్క్ చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఫస్ట్ చూసేద్దాం. గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ కావాలి మనకి ఫస్ట్. దీంతో పాటు గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్, నెక్స్ట్ గోల్డ్ కలర్ మీడియం సైజ్ బీడ్స్, నెక్స్ట్ గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్. ఫస్ట్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకొని నెక్ చుట్టూ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. గొలుసు కుట్టు మొత్తం మనకు 2 లైన్స్ అనేవి కుట్టుకోవాలి. గొలుసు కుట్టు. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు అక్కడ ఆల్ అనేది క్లిక్ చేయండి. కంటిన్యూస్గా మనం మొత్తం 2 లైన్స్ అనేవి కుట్టుకోవాలి. 2 లైన్స్ కుట్టుకున్నాం కదా. ఇప్పుడు దీని పక్కన మనం గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్ తీసుకుని ఒక లైన్ కుడుతున్నాను బీడ్స్తో. ఈ బీడ్స్ లైన్ నీట్గా రావాలంటే నేను చూపించే విధంగా కుట్టుకోండి. అలా కుట్టుకుంటే మీకు మధ్యలో గ్యాప్ రాకుండా నీట్గా ఉంటుంది. అది ఎలా అంటే ఫస్ట్ మనం 7 or 8 బీడ్స్ ఎక్కించి కుడతాం కదా. నెక్స్ట్ టైం ఎక్కించి కుట్టినప్పుడు నీడిల్ని ముందు కుట్టిన బీడ్స్ నుంచి ఒక పూస నుంచి నీడిల్ తీసుకుని మళ్ళీ కంటిన్యూస్గా పూసలు ఎక్కించి కుట్టుకుంటూ ఉంటే మనకు మధ్యలో గ్యాప్ రాకుండా నీట్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఒకేసారి బీడ్స్ అన్ని ఎక్కించి కుడుతుంటే కనుక మధ్య మధ్యలో టాకాలు వేసుకోండి. టాకాలు వేసుకోవడం వల్ల పూసలు ఊగిపోకుండా నీట్గా ఉంటాయి. షుగర్ బీడ్స్ కుట్టడం అయింది కదా. ఇప్పుడు మనం గోల్డ్ కలర్ మీడియం బీడ్స్ ఉన్నాయి కదా, అవి తీసుకుని ఒక లైన్ కుట్టాలి దీని పక్కనే. ఇది కూడా ముందు ఎలా కుట్టానో అదే విధంగా కుడుతున్నా. ఈ లైన్ కూడా చూడండి. ఇప్పుడు మీడియం బీడ్స్ పక్కన మళ్ళీ మనం షుగర్ బీడ్స్ తీసుకుని ఇంకొక లైన్ కుట్టుకోవాలి. ఫస్ట్ లైన్ ఎలా కుట్టామో అదే విధంగా కుట్టాలి. ఈ లైన్ కూడా మీడియం బీడ్స్కి అటు ఇటు షుగర్ బీడ్స్ వచ్చే విధంగా మనం లైన్స్ అనేవి కుట్టుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూ బార్డర్ డిజైన్ అనేది కంప్లీట్ చేశాం కదా. ఇప్పుడు నేను ఇక్కడ డిజైన్ ఫ్లవర్ డిజైన్ అనేది గీస్తున్నాను పెన్తో. చూడండి, మొత్తం డ్రా చేసిన తర్వాత చూపిస్తా ఎలా అన్నది. డిజైన్ ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మధ్యలో రేఖలా ఉంది చూసారా, ఆ రేఖ మీద మనము షుగర్ బీడ్స్ తీసుకుని లైన్ అనేది కుట్టుకోవాలి. ఈ లైన్ కూడా నేను ఫస్ట్ నెక్లో ఎలా కుట్టానో అదే విధంగా కుడుతున్నా. ఈ లైను చూడండి.
డిజైన్ని బాల్ చైన్తో కూడా కుట్టుకోవచ్చు. నేను ఇక్కడ బీడ్స్తో కుట్టి చూపిస్తున్నాను కాబట్టి మీకు వీడియో లెంత్ ఎక్కువగా కనిపిస్తుంది. అదే బాల్ చైన్తో కుడితే జస్ట్ 5 మినిట్స్ 10 మినిట్స్లో అయిపోతుంది డిజైన్ అంతాని. మధ్యలో కుట్టాం కదా రేఖలా ఉన్నది. ఇప్పుడు అటు ఇటు ఆకుల్లా ఉన్నాయి చూసారా, ఆ ఆకులను ఫస్ట్ కుట్టుకోవాలి. ఫస్ట్ నేను లెఫ్ట్ సైడ్ ఉన్న ఆకు కుడుతున్నా. దీనికి బీడ్స్తో మనం అవుట్లైన్ అనేది కుట్టుకోవాలి. ఫస్ట్ నేను కొన్ని బీడ్స్ తీసుకుని ఇలా కుడుతున్నాను కదా, ఇలా కుట్టినప్పుడు మీకు మధ్యలో షేప్ కరెక్ట్గా రావాలంటే మధ్యలో టాకాలు వేస్తాను చూసారా, అవి కరెక్ట్గా మనము షేప్ చూసుకొని టాకాలు వేసుకుంటే మీకు డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు సెకండ్ లైన్ కోసం మళ్ళీ బీడ్స్ ఎక్కించి కుడుతున్నాను. ఇక్కడ నేను 2 టాకాలు వేసుకుంటాను, ఎందుకంటే షేప్ ఓప్ అనేది నీట్గా రావాలి కదా దానికోసం. ఈ పెటల్కి మధ్యలో మనము గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్తో కుడతాం కాబట్టి నేను బీడ్స్తో ఫిల్ చేయట్లేదు. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న ఆకుని మనం అవుట్లైన్ ఫస్ట్ బీడ్స్తో కుట్టుకోవాలి. సేమ్ ముందు ఎలా కుట్టానో ఇదే విధంగా కుడుతున్నాను. బీడ్స్ అన్నీ ఒకేసారి ఎక్కించుకుని మధ్యలో టాకాలు వేసుకుంటూ కుడుతున్నాను. ఇప్పుడు మధ్యలో కూడా నేను బీడ్స్తోనే ఫిల్ చేస్తున్నాను ఈ లీఫ్ని చూడండి. మధ్యలో ఒక ఫ్లవర్, ఒక మామిడి పిండి ఉంది కదా, ముందు మామిడి పిండికి కాడ కుట్టేసుకోవాలి బీడ్స్తో. తర్వాత యువతల వైపు ఫ్లవర్ టైప్లో ఉంది చూసారా, దాన్ని కూడా ముందు అవుట్లైన్ బీడ్స్తో ఫిల్ చేసుకొని అప్పుడు లోపల బీడ్స్ మొత్తంతో కుట్టుకోవాలి. ఫస్ట్ నేను అవుట్లైన్ ఫిల్ చేస్తున్నాను చూడండి. మీరు ఇలా బీడ్స్తో కుట్టుకునేటప్పుడు కరెక్ట్గా షేప్ రావాలంటే మనం టాకాలు వేసుకునేటప్పుడు మనం కరెక్ట్గా షేప్ చూసుకుని టాకాలు వేసుకుంటే మనకి ఈ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, ఫ్లవర్ షేప్. ఇప్పుడు లోపల ఉన్న మొత్తాన్ని మనం బీడ్స్తో ఫిల్ చేసుకోవాలి. అది కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఫ్లవర్ కంప్లీట్ అయింది కదా, యువతల వైపు మామిడి పిందెను కూడా ఫస్ట్ అవుట్లైన్ అనేది బీడ్స్తో కుట్టుకోవాలి. సేమ్ ముందు ఇవి ఎలా కుట్టానో అదే విధంగా కుడుతున్నా మామిడి పిందెది కూడా చూడండి. మామిడి పిండి కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు పైన మళ్ళీ కింద వచ్చిన ఆకులే వచ్చినాయి కాబట్టి సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. ఇది ఓన్లీ ఓవరాల్గా
కంప్లీట్ అయింది కదా బీడ్స్తో కుట్టడం. ఇప్పుడు నేను గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకుని ఆకులు ఉన్నాయి చూసారా, యువతల వైపు గ్యాప్ ఉంచిన ఆకులు, ఆ ఆకుల్లో ముద్ద కుట్టుతూ ఫిల్ చేసుకుంటున్నాను. అది కూడా చూపిస్తున్నాను చూడండి. సేమ్ ఇదే విధంగా పైన ఆకును కూడా ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత ఇంకొప్పుడు మామిడి పిండి ఉంది కదా, అందులో కూడా మనము ఈ గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకునే ఫిల్ చేసుకుంటాం ముద్ద కుట్టుతో. అది కూడా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇలా కుట్టుకుంటే మీకు నెక్ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఆల్ ఓవర్ బుటీస్ కోసం నేను ఇక్కడ మామిడి పిందెలు డ్రా చేస్తున్నాను. ఈ విధంగా డ్రా చేసుకోవాలి ముందు మనం మామిడి పిందెలు నెక్ చుట్టూ ఎక్కడెక్కడ కావాలన్నా అక్కడ చోట. ఇప్పుడు డ్రా చేసుకున్న వాటిపైన మనము గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్ తీసుకుని అవుట్లైన్ అనేది కుడుతున్నాను బీడ్స్తో. చూడండి, ఇక్కడ కూడా షేప్ ఇంపార్టెంట్ కాబట్టి మనం టాకాలు వేసేటప్పుడు కరెక్ట్గా షేప్ వచ్చేలాగా టాకాలు వేసుకొని కుట్టుకోండి. బీడ్స్తో మామిడి పిండి కుట్టాం కదా, అదేవిధంగా కింద ఉన్న మామిడి పిండిని కూడా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఒక మామిడి పిండిలో నేను గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకుని ముద్ద కుట్టుతో కంప్లీట్ చేస్తున్నాను ఫిల్లింగ్ అనేది. కింద ఉన్న మామిడి పిందులనేమో బీడ్స్తో ఫిల్ చేస్తున్నాను. మనం షుగర్ బీడ్స్ యూస్ చేసిన ఆ బీడ్స్తోనే నేను ఈ మామిడి పిండి మొత్తాన్ని ఫిల్ చేస్తున్నాను. చూడండి, మామిడి పిందెలు ఫిల్ చేస్తాం కదా. ఇప్పుడు మనం ఈ మామిడి పిందెలకి డ్రాప్స్ లాగా కింద మామిడి పిండి కిందన మనం నీడిల్ తీసుకొని ఒక మీడియం బీడు ఒక షుగర్ బీడ్ తీసుకొని డ్రాప్స్ అనేవి కుడుతున్నాను. ఫస్ట్ లెఫ్ట్ రైట్ కుట్టుకుని అప్పుడు మిడిల్లో ఒకటి కుట్టుకోవాలి. మొత్తం 3 కుట్టుకోవాలి. ఇప్పుడు నేను లెఫ్ట్ కోట్ కుట్టి చూపిస్తున్నాను కదా, అదేవిధంగా రైట్ కోట్ కుట్టుకోవాలి.
రైట్కి కూడా కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మిడిల్లో మళ్ళీ నీడిల్ తీసుకుని ఈ 2 బీడ్స్కి మిడిల్లో అక్కడ మళ్ళీ ఒక మీడియం బీడు ఒక షుగర్ బీడ్ తీసుకుని డ్రాప్ అనేది కంప్లీట్ చేయాలి. ఇదే విధంగా పక్కన ఉన్న ఇంకొక మామిడి పిండి ఉంది కదా, అక్కడ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. ఓవరాల్గా డిజైన్ అనేది కంప్లీట్ అయింది. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నదన్నది మర్చిపోవద్దు. హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే డిజైన్ వస్తుంది. బార్డర్ కింద ముందు కుట్టింది వేసుకుని ఇవి పైకి వచ్చేలాగా లతలు వేసుకుంటే సరిపోతుంది. ఓవరాల్ పిక్ అనేది ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.